ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రియులరా, దేవుని కృపలో దేవుడు మరొక రోజుని మనకు దయాకిరీటంగా ప్రభు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలపు వేళ ఒక ప్రయాణం చేస్తా ఉన్నాం. దేవుని అందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా దేవుని కాపుదల మనకు లేకపోతే మన జీవితంలో ఏ ప్రయాణం కూడా క్షేమంగా ఉండదు. మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల ప్రమాదాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రాణాలని కోల్పోతున్నటువంటి పరిస్థితులు. నిజంగా దేవుడు ఎంత కృప మన ఎడల కనపరుస్తున్నాడు కదా. ఎన్నో ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, ఎన్నో ప్రమాదాలు మన చుట్టూ ఉన్నప్పటికీ ఆయనే మనల్ని కాపాడుతూ అనుక్షణం మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఆయనకు మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నామో. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి అడుగులు వేసేవారుగా మనం ఉండాలి. పిల్లరా, మీరు ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా దేవుని కాపుదలని మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కాపుదల ఎవరికి అనుగ్రహించబడుతుంది అని అంటే ఆయన మీద ఆధారపడే వారికి. ఆయనకు మొరపెట్టి ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేసి మనం వేసే ప్రతి అడుగును కూడా ఆయన క్షేమంగా వేయిస్తాడు. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన మనకు తోడైండి ఆ పనిని సఫలంగా మార్చున్నట్లుగా దేవుని మీద ఆధారపడాలి. మీరు మీ కుటుంబాలు మీరు చేసే పనులన్నిట్లో కూడా వర్ధిల్లునట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా దేవుని పాదాలని పట్టుకోండి, ప్రార్థించండి, దేవుని కృపను పొందండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.